హలో ఎవ్రీవన్, ఈ వీడియో మీరు స్లోగా చూడాలి అనుకుంటే ఒక 2 hours అయితే పడుతుంది. కాకపోతే నేను 5 minutesలో అయిపోగొట్టేస్తానన్నమాట. చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు, అలాగే వినండి. ఇప్పుడు డెలివరీ టైం వచ్చేసిందో. ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా ట్విన్స్ ఎలా ఉంటారో ఏంటిదో చాలా వ్లాగ్సే వస్తాయి. కాకపోతే నిజంగా వాళ్ళు బాగా ఫీల్ అయిపోతుంది ఏంటిది అంటే ఫ్యామిలీ మెంబర్స్ రావట్లేదు అనేసి. ఏమి అన్ని వ్లాగ్స్ చూస్తుంటారు, అంతా అప్డేట్ చేస్తుంటారు. పాపం అన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ డెలివరీ వీడియో వచ్చింది. మేమే ఎవరో ముక్కు మొహం తెలియని మేమే ఎంత ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. మళ్ళీ వీళ్ళ పేరెంట్స్, అమ్మ లేకపోయినా ఇంకా బ్రదర్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, వీళ్ళందరూ వెళ్ళి ఒకసారన్నా చూసి రావచ్చు కదా. అక్క చెల్లెలు అంతా బాగా క్యూట్గా కలిసి ఉండాలి. అక్క కూతురు చనిపోతే అంతలా 4 days 1 week వరకు అలా ఏడ్చింది. ఎంత బాండింగ్ లేకపోతే అంతలా ఏడుస్తుంది. ఆ అక్కన్న వచ్చి చూడొచ్చు కదా. నాకు భలే బాధ అవుతుంది. ఎందుకో కొంతమంది అలా ఉంటారు, ఎవరు రారు, చూడరు. ఇంకా చాలా చాలా విశేషాలే. ఇంకా నిన్నటి వ్లాగ్ ఇప్పుడుదే వ్లాగ్ చూశాను. ఇంకా స్టమక్ లేదు అనుకున్నాం కదా. ఇంకా ఈ వ్లాగ్లో మొత్తానికి పాపం పెద్దగానే కనిపిస్తుంది కడుపు. ఎందుకు అంటే ఇంకా 8 month మళ్ళీ 9 month అంతగా తెలియదు, కానీ ఇంకా కంపల్సరీ ఇంకా డెలివరీ టైం అయితే వచ్చేసింది. ఎవరన్నా వెళ్ళి చూసి వచ్చి ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు కూడా. ఇక్కడ వచ్చేసి సండే స్పెషల్ నిన్నటి వ్లాగ్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేశాను అన్నమాట. తీయడం మాత్రము చాలా టైమే పట్టింది, కానీ నేను ఫాస్ట్గా మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ నాకు బోటి కర్రీ విత్ రైస్, సూపర్ యమ్మీ అండ్ టేస్టీగా ఉండింది. ఇంకా కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే బాగుండేమో అనిపించింది, కానీ దీంట్లో ఇలా వాటర్గా ఉంటేనే టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. అన్నంలో ఇలా కలుపుకోవచ్చు. అలా అనేసి ఇంకా సూపర్గా 1 timeకి అయిపోయింది అంతా. అసలు ఎలా తినేసానో అర్థమే కాలేదు. ఇంకా ఈవినింగ్ టైంలో దానిమ్మ కట్ చేసి షుగర్ వేసి ఇచ్చాను, తింటూ ఉన్నాను. నేను కూడా తిన్నానులేండి. ఆ తర్వాత మజా ఉంది తెచ్చారు, అది తాగేసా. ఆ తర్వాత నైట్ అవుతుంది. పానీపూరి రీల్ చూశాను. ఇంకా మా ఆసిఫ్తో పానీపూరి తెప్పించుకున్నాను అన్నమాట. ఇంకా హబ్బీకి తెలియకుండా. ఎందుకు అంటే ఇప్పుడే చికెన్, బోటి, మాజా, దానిమ్మ పండు ఇవల్ల తిన్నావు, మళ్ళీ ఇది ఎక్కడ పోతుంది అని ఎక్కడ అడుస్తారో అనేసి మా ఆసిఫ్తో తెప్పించుకొని ఫుల్గా తినేసాను. ఇంకా నిజంగా సూపర్గా ఉండింది. మా ఆసిఫ్ తెచ్చే పానీపూరి నిజంగా సూపర్గా ఉంటుంది. హబ్బీ కూడా తెస్తారు, తేరని కాదు. అది అంతగా నచ్చదు నాకు. నేనే అక్కడ నుంచి తేరి అని చెప్తాను. అక్కడ వాటర్ అనేది ఇంత మంచిగా ఉండవు. ఇక్కడ ఆసిఫ్ తెచ్చే చోట చాలా పులుపుగా సూపర్గా ఉంటుంది. ఇంకా మా అమ్మ స్టడీ అవర్కి పోలేదు, జాయిన్ అయిపోయింది. సండే వ్లాగ్ అన్నావు కదా అనిపిస్తుంది కదా. అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేశాను, ఏమనుకోవద్దు. ఇంకా ఆ నైటే అనుకుంటాను నేను, ఇది ఆ నైటేలే, సండే నైట్ హబ్బీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత తెప్పించాను. ఇదే మండే వ్లాగ్. ఇక్కడ నుంచి మండే కలిసింది. ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ రొట్టె వేసాను. రోటీ విత్ చికెన్ మా ఇంట్లో 1 kg చేస్తే ఒక 4 days ఉంటుంది. తర్వాత మా పప్పికి కూడా వెళ్తుంది అన్నమాట. అంతలా తింటామంటే ఆలోచించుకోండి మీరు. ఇంకా 3-4 pieces కన్నా ఎక్కువ తిన్నాను. ఆ నెక్స్ట్ డే మండే రోజు ఆఫ్టర్నూన్ వస్తూ నాకు కంకులు గుర్తుకొచ్చాయి. అందుకనేసి కంకులు తెప్పించుకున్నాను. రోటీ తిన్నాను కదా. ఇంకా నైట్కి నాకు మళ్ళీ ఆకలయ్యి, నువ్వు మంచివే గాడిదివే అనుకుంటారేమో, నాకు మళ్ళీ పాస్తా గుర్తుకొచ్చింది. పాస్తా తినేసాను. సూపర్గా చేసుకున్నా. మీకు ఒకసారి రెసిపీ చూపిస్తా, చేసుకోండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత నేను ఈవినింగ్ చాయ్ ప్రిపేర్ చేశాను నాకు, నా హబ్బీ కోసం అనేసి. ఇంకా ఈ గ్లాస్ అస్సలు నిజంగా నా ఫేవరెట్, ఇది పగిలిపోయింది. అది కూడా వ్లాగ్ ఉంది, మీతో షేర్ చేసుకుంటానులేండి. ఏదో పెద్ద వెయిట్ లాస్ చేసేలాగా అది జాంగ్రీ పౌడర్ వేసుకొని చాయ్ పెట్టేసుకున్నాను. సో చాయ్ తాగేద్దాం పదండి.
ఆ తరువాత వీళ్ళెక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు స్కూల్‌కి వెళ్తున్నారు. నెక్స్ట్ డే ట్యూస్‌డే వ్లాగ్ ఇంకా ఈ ఫోన్‌లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అందుకు ఫాస్ట్‌గా మీతో షేర్ చేస్తున్నాను. ఇది వీడియో ఎందుకు స్లోగా పెట్టా అంటే ఇక మెమరీగా ఉంటది అనేసి. మా అమ్మ పెద్దగా చూసుకుంటే కొంచెమన్నా అలా ఉంటది. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారు. నాకు పార్సల్ వచ్చింది. వెళ్ళిపోయిన కొంచెం సేపటికి నాకు పార్సల్ వచ్చింది. ఇంక అందుకు నేను తొందరగా వెళ్ళి పార్సల్